ప్రధానమంత్రి ఆయనను ఇక్కడ 7 రోజులు నిలబడి కడపలో ఇన్ని వందల మంది సమక్షంలో తిట్టడానికి కానీ విమర్శించడానికి కానీ తెలుగు భాషలో వాడాల్సిన పదాలు నాకు తెలియవు కాబట్టి ఒక వ్యక్తి ఆయన గురించి మాట్లాడాడు. అది మీకు ప్లే చేస్తా. ఇక్కడ గతంలో కూడా నేను ప్లే చేశాను. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కాదు, అసలు దేశంలో ఒక పౌరునిగా కూడా ఆయన ఉండడానికి అర్హత లేదని చెప్పి మన గౌరవ ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట్లాడినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కరెక్టా కాదా? చంద్రబాబు నాయుడు మోడీ చెప్పినది నిజమా కాదా? ఇంకొక మాట, ఈ మధ్య వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ చట్టం ముస్లింల బాగు కోసమే, ఈ చట్టం ముస్లింల అభివృద్ధి కోసమే అని చెప్పి ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు. నిజమే, బీజేపీకి ముస్లింల పైన అంత ప్రేమ ఉందా? అంత ప్రేమ ఉంటే కర్ణాటకలో ముస్లింల జనాభా 12%, అక్కడ 224 ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా బీజేపీ? అట్లాగే మధ్యప్రదేశ్ లో 230 ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా బీజేపీ? మహారాష్ట్రలో 288 ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా బీజేపీ? పంజాబ్ లో 117 ఉంటే అక్కడ ఇవ్వలేదు. రాజస్థాన్ లో 200 సీట్లుంటే ఒక్కటి కూడా ముస్లింలకు ఇవ్వలేదు. అంత అన్యాయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ లో 19% మంది ముస్లింలు ఉన్నారు. కోట్ల మంది ముస్లింలుంటే 403 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో. అందులో ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వలేదు. దేశంలో 30 కోట్ల పైబడి ముస్లిం సోదరులుంటే 30 కోట్ల పైబడి ఒక్క ఎంపీ సీట్ అయినా 500 పైబడి ఉన్న ఎంపీ సీట్లలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఒక్క సీట్ అయినా ముస్లింలకు బీజేపీ ఇచ్చిందా? అంటే ఒక మతానికి వ్యతిరేకంగా, ఒక సమూహానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ నిజానికి ఎలక్షన్ కమిషన్ బీజేపీ గుర్తింపు రద్దు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ మహిళను ఎందుకు చైర్మన్ చేయలేకున్నారు? శ్రీశైలం దేవస్థానానికి ఒక హిందూ మహిళను ఎందుకు చైర్మన్ చేయలేకున్నారు? కనకదుర్గమ్మ మహిళ, ఆ దేవత మహిళ, అక్కడ కూడా ఒక మహిళను ఎందుకు చైర్మన్ చేయలేకున్నారు? ఇంకా అడుగుతున్న టీటీడీ బోర్డులో, వక్ఫ్ బోర్డులో మాత్రం హిందువులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు అని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, టీటీడీ బోర్డులో, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, ఇట్లా అన్ని బోర్డులలో హిందువులు మాత్రమే ఎందుకు మెంబర్లుగా ఉంటున్నారు? అందులో ముస్లింలు మెంబర్లుగా పెడతారా? పెట్టారు. అందుకే ఆర్టికల్ 14, ఆర్టికల్ 25, 26 ఏం చెప్తాయంటే ఇట్లాంటి సన్యాసులు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయితే ఇష్టానుసారం రూలు చేస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆర్టికల్ 25, 26లో రాజ్యాంగంలో చెప్పాడు. మత స్వేచ్ఛ అనేది ఉంది. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో, వాళ్ళ ధార్మిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు అతి జోక్యం పనికిరాదని చట్టం చేస్తే ఆ చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని బైపాస్ చేసి ఇవాళ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. బీజేపీ పదే చెప్తుంది హిందువులను ఉద్ధరించడానికే మా పార్టీ ఉందని. నేను అడుగుతున్న హిందువుల తరపున బీజేపీని, తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక మాదిగ కులస్తుని ఎందుకు టీటీడీ బోర్డు చైర్మన్ చేయలేదు? ఒక మాల కులస్తుని చేశారా?
ఒక మంగళి చాకలి కమ్మరి గురువు చేనేత పద్మశాలి ఇట్లాంటి హిందూ కులంలో సూత్ర కులాల వ్యక్తులు ఎందుకు టిటిడి బోర్డు చైర్మన్ గా చేయరు? ఎప్పుడు బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ ఈ 4 కులాలను చేస్తున్నారే. మీకు హిందువుల మీద అంత ప్రేమ ఉంటే టిటిడి బోర్డు చైర్మన్లుగా ఇతర కులాల వారు చేయండి. హిందూ మతాన్ని ఇక్కడ ఉద్ధరించండి. ఇస్లాంను ఉద్ధరించుకోవడానికో దాన్ని ఏం చేసుకోవడం అది ముస్లింల ఇష్టం. అక్కడ ఏలు పెట్టి అక్కడ సంస్కరణ కోరుకుంటున్నావు. నువ్వు హిందూ మతంలో ఎందుకు సంస్కరణ అడగవు? 1966లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక రాజ్యాంగం రాసుకున్నారు. దాని పేరు ఇంగ్లీష్ లో బంచ్ ఆఫ్ థాట్స్, తెలుగులో పాంచజన్య అంటారు. అందులో ఏముందంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో వక్ఫ్ చట్టం భారతదేశంలో ఉంటే ఒక దేశంలో ఇంకొక దేశాన్ని ముస్లింలు నిర్మించుకున్నట్లు అవుతుంది. కాబట్టి వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. నిజానికి ఆర్ఎస్ఎస్ పుట్టింది ఎప్పుడు? 1925లో పుట్టింది. వక్ఫ్ చట్టం ఎప్పుడు పుట్టింది? 1923లో పుట్టింది. వక్ఫ్ చట్టం పుట్టిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆర్ఎస్ఎస్ పుట్టింది. వక్ఫ్ చట్టం తయారైన ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు. అప్పటి నుండి దేశం ప్రశాంతంగానే ఉంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ పుట్టిందో, బీజేపీ పుట్టిందో అప్పటి నుండి మాత్రమే దేశంలో సమస్యలు వచ్చాయి. బీజేపీ పుట్టినప్పటి నుండే హిందూ మతానికి సమస్యలు వస్తాయి. ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుండి హిందూ మతానికి సమస్యలు వస్తాయి. ముందు రావు. పైగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్యలు తీసుకొని వస్తారు. ముస్లింలను శత్రువులుగా చూపుతారు. అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే రాజ్యాంగం రాస్తున్నారో పాంచజన్య పుస్తకంలో ఉన్నట్టు అన్ని 1 by 1 ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు బీజేపీ పూర్తి చేస్తా ఉంది. భారతదేశానికి సెక్యులరిజం అన్నది ఆత్మ లాంటిది, తల్లి లాంటిది. ఆ తల్లిని చెరపట్టాలనుకున్న బీజేపీ ఈ దేశంలో ఏ రోజైనా చెత్త పుట్టల్లోకి విసిరివేయబడక తప్పదని చెప్పి తెలియజేస్తూ